ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సాగునీటి అవసరాలు ఉన్నాయి. టేలెండ్ ప్రాంతం ఇది. దానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ టేలెండ్ ప్రాంతానికి రావాల్సిన నీటికి సంబంధించి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి మన జిల్లాలకు సంబంధించిన ఒక్క ఎకరం ఒక్క అడుగుల నీళ్ళు ఇయ్యలే. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క అడుగు కూడా ఒక లిఫ్ట్ ద్వారా ఒక్కరికి కూడా ఒక రైతు సోదరుడికి మన ప్రాంతం మా నియోజకవర్గంలో 3 బ్యారేజీలు ఉన్నప్పటికీ ఈ జిల్లాకు సంబంధించి అటు రామగుండం కానీ ఇటు పెద్దపల్లికి కానీ ఒక్క రైతు సోదరుడికి ఒక్క అడుగు నీరు అందియలే. ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు. నీటికి సంబంధించి ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే నీటిని లిఫ్ట్ చేసి గత 2 సంవత్సరాల నుంచి అత్యధిక పంట సాధించిన ఘనత మన రైతు సోదరుడి మా ప్రభుత్వందని మనం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో 2-3 అంశాలు మా సోదరులు మా విజయరామనారావు గారు మాకు చెప్పడం జరిగింది. సుల్తానాబాద్ బైపాస్ ఇక్కడ కావాల్సిన అవసరాల నేపథ్యంలో మొన్న ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు మా కోమటిరెడ్డి వెంకన్న గారు ఢిల్లీకి పోయి గ్రీన్ ఫీల్డ్ హైవే రావాలి ఇక్కడికి, తిరిగి హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని రామగుండం చివరి వరకు కొత్తగా ఒక రహదారి ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గారిని కోరింది. దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఊర్లు వస్తాయో ప్రత్యేకంగా సుల్తానాబాద్ డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆర్ఎన్బి మంత్రి గారు ఇప్పుడే తెలియజేశారు. సుల్తానాబాద్ బైపాస్ కూడా దాంట్లో పెట్టడం జరిగిందని. ఈరోజు అది తొందరగా శాంక్షన్ చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఒక పక్షాన, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇంకో పక్షాన, ఆర్ఎన్బి మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం పూర్తి స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా రైతు సోదరులు కానీ, మా అక్కలు చెల్లెలు, మా యువమిత్రులు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్న ఈ ఫలితం ఇంకా చేయాల్సింది. మేము చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 2.5 సంవత్సర కాలం హయాంలో ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, నేను మీ అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఎల్ నీనో వచ్చింది. మరి వర్షాభావాలు తక్కువ ఉంటాయి. మొత్తం మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి మరి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు తక్కువగా ఉంటాయని ఈరోజు సూచనలు వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో మనం నీటికి సంబంధించి వృధా కాకుండా చేసే ప్రయత్న భాగంలో వీలున్నంత వరకు తక్కువ నీటితో వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతాయో దాని పరంగా ఆలోచన చేయాలని నేను మా రైతు సోదరులను కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో వారికి కావాల్సిన పరికరాలు కానీ వారికి కావాల్సిన అంశాలు అనేక సందర్భాల్లో మన ఈ మధ్యలో తుమ్మల నాగేశ్వర గారు సమీక్ష చేసినప్పుడు జిల్లా అధికారులకి, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులకి మేము వారందరికీ కూడా ఆదేశించడం జరిగింది. రైతు సోదరులకు అండగా నిలబడే, రైతు సోదరులకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ క్రమేణా వెంటనే ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడవాలని వారు సూచించడం జరిగింది.